గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము కాంట్రాక్ట్ 2లో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ? ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 ప్రకారం ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్మ్స్ ఆఫ్ కమర్షియల్ కాంట్రాక్ట్స్. Several industries such as the insurance industry rely on these contracts. This is because of the nature of these contracts. They basically help businesses in indemnifying their losses and therefore reduce their risks. This is extremely important for small as well as large business. ఇది ఈ కాంట్రాక్ట్ ఇండెమ్నిటీ అనే ఒక కాంట్రాక్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కమర్షియల్ కాంట్రాక్ట్ అనమాట. ఇది ఎక్కువగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో యూజ్ చేస్తాం. ఎందుకంటే ఇది నేచర్ ఆఫ్ దిస్ కాంట్రాక్ట్ అంటే బేసికలీ ఇట్ హెల్ప్స్ ద బిజినెసెస్ ఇన్ ఇండెమ్నిఫైయింగ్ దేర్ లాసెస్. ఒక లాస్ ఇండెమ్నిఫైయింగ్ ఒక అనే వ్యక్తి యొక్క, ఫర్ ఎగ్జాంపుల్ ఇండెమ్నిఫైయింగ్ అనే వ్యక్తి సి అనుకుంటే అతను ఒక లాస్ రెడ్యూస్ చేసి దాని రిస్క్స్ అన్ని రెడ్యూస్ చేస్తుంది. దిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఈ కాంట్రాక్ట్ ఫర్ స్మాల్ యాజ్ వెల్ యాజ్ లార్జ్ బిజినెస్. చిన్న బిజినెస్ కానీ పెద్ద బిజినెస్ కానీ స్మాల్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ లార్జ్ బిజినెస్కి చాలా ఎక్స్ట్రీమ్ ఇంపార్టెంట్ కాంట్రాక్ట్ అనమాట. సో కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. A contract of indemnity basically involves one party promising the other party to make good its losses. These losses may arise either due to the conduct of the other party or that of somebody else. A contract indemnity basically involves one party promising the other party. ఇక్కడ టూ పార్టీస్ ఉంటాయి, ఎందుకంటే ఒక లాసెస్ని భర్తీ చేసేదానికి ఈ ఇండెమ్నిటీ అనే కాంట్రాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. అది అదర్ పార్టీ వల్ల కావచ్చు, లేకపోతే సంబడి ఎల్స్ వల్ల కావచ్చు. లాస్ అయినప్పుడు మనము దాని యొక్క కాంట్రాక్ట్ వల్ల లాభపడతాం. చూద్దాం దాని గురించి ఇంకా పోయే కొద్దీ మనకు తెలుసుకుందాం. టు ఇండెమ్నిఫై సంథింగ్ బేసికలీ మీన్స్ టు మేక్ గుడ్ ఎ లాస్. ఇన్ అదర్ వర్డ్స్ ఇట్ మీన్స్ దట్ వన్ పార్టీ విల్ కాంపన్సేట్ the other in case it suffers some losses. ఒకవేళ సమ్ లాస్ అనేది జరిగితే కంపెన్సేషన్ అనేది ఒక పార్టీ కంపల్సరీగా పే చేస్తుంది. దాని గురించి ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్రామిసెస్ టు డెలివర్ సర్టెన్ గూడ్స్ టు బి ఫర్ 2000 rupees every month. C comes in and promises to indemnify B's losses if A fails to so deliver the goods. This is how B and C will enter into contractual obligations of indemnity. ఇక్కడ చూద్దాం ఎగ్జాంపుల్, మీకు బాగా అర్థమయ్యేది చెప్తున్నాను, చెప్పేదానికి ప్రయత్నిస్తా. చూద్దాం. ఇక్కడ ఏ అనే వ్యక్తి సమ్ గూడ్స్ అనేది బి వ్యక్తికి డెలివరీ చేస్తూ ఉంటాడు ప్రతి నెల 2000 రూపాయలకి. ఒకవేళ ఏ అనే వ్యక్తి ఈ గూడ్స్ని డెలివరీ చేయలేకపోతే సి అనే వ్యక్తి ఈ కాంట్రాక్ట్లోకి వచ్చి నేను ఈ గూడ్స్ని ఏ బదులుగా నేను డెలివరీ చేస్తాను అని చెప్పడమే ఈ ఎగ్జాంపుల్ యొక్క ముఖ్య ఉద్దేశం. చూద్దాం. ఏ కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ వెరీ సిమిలర్ టు ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్. హియర్ ద ఇన్సూరర్ promises to compensate the insured for his losses. In return, he receives concentration in the form of premium. However, the Contract Act does not strictly govern these kinds of transactions. This is because the Insurance Act and other such laws contain specific provisions for insurance contracts. ఈ ఇన్సూరెన్స్ యొక్క కాంట్రాక్ట్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్ అంటే పైన చెప్పిన మన ఎగ్జాంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇన్సూరర్ ఫస్ట్ ప్రామిస్ చేస్తాడు, మీకు ఏమన్నా లాస్ జరిగితే దానికి కాంపెన్సేషన్ ఖచ్చితంగా మేము పే చేస్తామని. ఇన్ రిటర్న్ హీ రిసీవ్స్ కన్సిడరేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రీమియం రూపంలో మీరు ఖచ్చితంగా దీన్ని ఇచ్చేస్తారు. కానీ ఈ కాంట్రాక్ట్, హౌవెవర్ ద కాంట్రాక్ట్ యాక్ట్ డస్ నాట్ స్ట్రిక్ట్లీ గవర్న్ దీస్ కైండ్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్. ఇది అంత ఈజీగా మనము క్లెయిమ్ చేసుకోలేము, ఎందుకంటే దీని కండిషన్స్ చాలా డిఫికల్ట్గా ఉంటాయి. సో ఈ ఇన్సూరెన్స్ యాక్ట్ చాలా స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉంటే తప్ప ఈ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో మనం లభించలేదు. ఇది చాలా అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు. కానీ దీని గురించి మళ్ళీ మీకు తెలుగులో ఖచ్చితంగా వివరించడానికి నేను ప్రయత్నిస్తాను.
Parties under indemnity contracts. There are generally two parties in the indemnity contracts. మీకు తెలిసింది జనరల్లీ టూ పార్టీస్ ఉంటాయి ఈ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్లో. ద పర్సన్ హూ ప్రామిసెస్ టు ఇండెమ్నిఫై ఫర్ ఎ లాస్ ఈజ్ ద ఇండెమ్నిఫైయర్. ఇండెమ్నిఫైకి ఎవరు ప్రామిస్ చేస్తారో అతన్ని ఏమంటాం, ఇండెమ్నిఫైయర్ అంటాం. ఓకే, ద పర్సన్ హూ ప్రామిసెస్, ఒక ప్రామిస్ ఎవరు చేస్తారో అతన్ని ఇండెమ్నిఫైయర్ అంటారు. ఎవరికి ప్రామిస్ చేస్తాడో అతన్ని ఇండెమ్నిఫై అంటాం. ఓకే, on the other hand, the person who loses the indemnifier promises to make good is the indemnified. చూస్తున్నావా, ఇక్కడ చూస్తున్నాం మళ్ళీ ద పర్సన్ హూ లాసెస్ ద ఇండెమ్నిఫైయర్ని లాస్ అయినప్పుడు ఎవరు ప్రామిస్ చేసి టు మేక్ గుడ్ అంటే కాంపెన్సేషన్ పైదానికి ఇట్స్ కాల్డ్ ఇండెమ్నిఫైడ్ అంటాం. We can also refer to the indemnified party as the indemnity holder అని కూడా అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ఎర్లియర్ ఎగ్జాంపుల్, సి ఈజ్ ద ఇండెమ్నిఫైయర్ అండ్ బి ఈజ్ ద ఇండెమ్నిటీ హోల్డర్. పైన ఎగ్జాంపుల్ మనం చూసాం, ఏ వచ్చి బి సమకూర్చిస్తాడు, ఏ ఫెయిల్ అయితే సి వచ్చి, అక్కడ సి అనే వ్యక్తి అంటే ఆ లాస్ అయిన భర్తీని అంటే కాంట్రాక్ట్లోకి వచ్చాడు, అతన్ని ఇండెమ్నిఫైయర్ అంటాం. బి అనే వ్యక్తిని ఇండెమ్నిటీ అంటాం. ఓకే, ఏ అనే వ్యక్తి లేరు అక్కడ. ఏ గూడ్స్ని సప్లై చేసే వ్యక్తిని మనం ఏం పిలవడంలే, అతన్ని ఒకవేళ పిలిస్తే ఇండెమ్నిఫైడ్ అనొచ్చు. ఆ బి అనే వ్యక్తి అంటే గూడ్స్ తీసుకునే వ్యక్తిని మనం ఏం చేస్తాం, ప్రతి నెల 2000 ఇచ్చి గూడ్స్ పొందుతున్న వ్యక్తిని ఇండెమ్నిటీ అంటాం. సి ఈ కాంట్రాక్ట్ సంబంధం లేదు కానీ ఎంటర్ అవుతాడు అనమాట. ఏ ప్లేస్లో ఏ బదులుగా సి అనే వ్యక్తి కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్న వ్యక్తిని మనం ఏమంటాం, ఇండెమ్నిఫైయర్ అంటాం. నేచర్ ఆఫ్ ద ఇండెమ్నిటీ కాంట్రాక్ట్స్. అన్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ మే బి ఎయిదర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంపైల్డ్. అది ఎక్స్ప్రెస్లో కావచ్చు, ఇంపైల్డ్లో కావచ్చు. ఆ కాంట్రాక్ట్ ఇండెమ్నిటీ ఒక కాంట్రాక్ట్ నేచర్. ఇన్ అదర్ వర్డ్స్, పార్టీస్ మే ఎక్స్ప్రెస్లీ క్రియేట్ సచ్ ఏ కాంట్రాక్ట్ యాజ్ పర్ దేర్ ఓన్ టర్మ్స్. తన ఓన్ టర్మ్స్ ప్రకారం ఎక్స్ప్రెస్ చేసుకొని ఆ కాంట్రాక్ట్ని చేసుకోవచ్చు. ద నేచర్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ మే ఆల్సో క్రియేట్ ఇండెమ్నిటీ అబ్లిగేషన్ ఇంప్లాయిడ్లీ. ఓకే, ఇక్కడ చూస్తున్నాం, ద నేచర్ ఆఫ్ ద సర్కమ్స్టాన్స్ మే ఆల్సో క్రియేట్ ఇండెమ్నిటీ ఆబ్లిగేషన్స్ ఇంప్లాయిడ్లీ. ఇంకో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ డస్ నాట్ యాక్ట్ అట్ ది రిక్వెస్ట్ ఆఫ్ బి. ఇఫ్ బి సఫర్స్ సమ్ లాసెస్ and A offers to compensate him, they impliedly create an indemnity contract. ఇప్పుడు ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తికి ఒక యాక్ట్ని అంటే ఒక కాంట్రాక్ట్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, రిక్వెస్ట్ ప్రకారం ఒక యాక్ట్ని చేస్తున్నాడు. బి సఫర్ సమ్ లాసెస్. ఒకవేళ బి అనే వ్యక్తి సమ్ లాసెస్ అయితే ఏ ఆఫర్స్ కాంపెన్సేటెడ్ హిమ్, ఏ అనే వ్యక్తి తనకి కాంపెన్సేషన్ పే చేస్తాడు. దీన్నే ఇండెమ్నిటీ కాంట్రాక్ట్. Rights of an indemnity holder. When parties expressly make a contract of indemnity, they can determine their own terms and conditions. However, sometimes they may not do so. In such case, the indemnity holder can enforce the following rights against the indemnifier. రైట్స్ ఒకవేళ ఇద్దరి మధ్య ఎక్స్ప్రెస్లీ చేసుకుని ఒక కాంట్రాక్ట్ చేసుకున్నారు. ఒకవేళ సమ్ టైమ్స్ దే మే నాట్ డూ అంటే ఒకవేళ ఈ కాంట్రాక్ట్ ప్రకారం అతను చెల్లించకపోతే ఈ రైట్స్ ప్రకారం, ద ఫాలోయింగ్ రైట్స్ అంటే మనం కింద చెప్పే రైట్స్ ప్రకారం అతను ఫైల్ సూట్ చేసుకోవచ్చు, లేకపోతే అతనికి ఒక రైట్స్ అని ఉంటాయి. ఓకే, ఇండెమ్నిటీ హోల్డర్ అంటే తీసుకునే వ్యక్తికి ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఎవరిపైన, ఇండెమ్నిఫైయర్ పైన. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పైన ఎగ్జాంపుల్లో చూసినాం, బి అనే వ్యక్తి తీసుకుంటున్నాడు, అతనికి బి అనే వ్యక్తికి ఏమేమి రైట్స్ ఉన్నాయి, ఎవరిపైన, సి అనే వ్యక్తి పైన, ఇండెమ్నిఫైయర్ ఏంటో చూద్దాం. First right, the indemnifier will have to pay damages which the indemnity holder will claim in a suit. B అనే వ్యక్తి అంటే ఇండెమ్నిటీ హోల్డర్ కి క్లెయిమ్ చేసుకునే హక్కు ఉంది. ఎవరి నుండి? ఇండెమ్నిఫైయర్ అంటే సి అనే వ్యక్తికి విల్ పే ద డ్యామేజెస్, విల్ హ్యావ్ టు పే డ్యామేజెస్ సంబంధించిన అమౌంట్ కంపెన్సేషన్, దానికి ఇండెమ్నిటీ హోల్డర్ విల్ క్లెయిమ్, ఇండెమ్నిటీ హోల్డర్కి మనం తీసుకునే హక్కు ఉంటుంది.
The indemnity holder can even compel the indemnifier to pay the cost of incurs in litigating the suit. ఇండెమ్నిటీ హోల్డర్కి అంటే ఇండెమ్నిటీ హోల్డర్ ఎవరు? బి అనే వ్యక్తికి, ఎగ్జాంపుల్ ప్రకారం బి అనే వ్యక్తికి ఇండెమ్నిఫైయర్ అంటే సి అనే వ్యక్తి పైన ఇన్కర్స్ ద లిటిగేటింగ్ ద సూట్ యొక్క ఖర్చులు కూడా అవసరమైతే సి అనే వ్యక్తి ఇండెమ్నిఫైయర్ పే చేయాల్సి ఉంటుంది, కంపెన్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. కాస్ట్ చేయాలి అక్కడ, కంపెన్సేషన్ కాదు, కాస్ట్ ఆఫ్ ది లిటిగేటింగ్ ద సూట్ యొక్క కాస్ట్ని ఇండెమ్నిఫైర్ సి అనే వ్యక్తి బికి పే చేయాల్సి వస్తుంది. ఇఫ్ ద పార్టీస్ అగ్రీ టు లీగల్లీ కాంప్రమైజ్ ద సూట్, ద ఇండెమ్నిఫైయర్ హ్యాస్ టు పే ద కాంప్రమైజ్ అమౌంట్. ఒకవేళ వీరిద్దరూ రాజీకి వచ్చినారనుకో, కాంప్రమైజ్ అయితే ఒకవేళ ఇండెమ్నిఫైయర్ హ్యాస్ టు పే ద కాంప్రమైజ్ అమౌంట్. కాంప్రమైజ్ అయిన అమౌంట్, కాంప్రమైజ్కి నాకు ఇంత అమౌంట్ కావాలి, రాజీ అయినాక వీళ్ళిద్దరు ఇంత నాకు ఇస్తే సరిపోతుందంటే కాంప్రమైజ్ అయ్యి కూడా తీసుకోవచ్చు. ఇది మన కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.